ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ఆపర్చునిటీ మీటింగ్. ఇంటర్నేషనల్ ఇండిపెండెంట్ బిజినెస్ ఆపర్చునిటీ అండి. మీరు ఇది కంపెనీ ఎంత పెద్దది? ఏంటి అసల? అందరూ మిమ్మల్ని ఈ వర్క్ ఫ్రమ్ హోమ్, పార్ట్ టైమ్, ఫుల్ టైమ్, ఆన్‌లైన్ ఆర్ ఆఫ్‌లైన్ అని ఇన్వైట్ చేసుంటారు. రైట్? మీరు ఎక్కడుండైనా చేసుకోవచ్చు. మీ మీ ఓన్ ఆఫీస్ రన్ చేసుకోవచ్చు. ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. మీ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్‌తో సంబంధం లేదు. ఇలా మిమ్మల్ని ఇన్వైట్ చేసుంటారు. ఇది 100కి 100% ట్రూ అండి. ఎందుకో మీకివాళ అర్థమవుతుంది. ఎందుకంటే బయట అందరం ఏదో ఒక వ్యాపారం ప్రతిరోజు లేచిన దగ్గర నుండి ఎయిదర్ బయింగ్ ఆర్ సెల్లింగ్ ఒక రూపాయి ఖర్చు పెడుతూనే ఉంటాం. పాల ప్యాకెట్ల దగ్గర నుండి న్యూస్ పేపర్ వరకు, సాయంత్రం వరకు ప్రతి ఒక్కళ్ళం ఏదైనా కొనటం గాని, అమ్మటం గాని ఈ 2 పనులనేదే ఉంటాం. సో, ఈ ప్రాసెస్‌లో మనము అందరూ చేస్తారు గానీ కేవలం మనీ కోసం మాత్రమే చేస్తాం వ్యాపారాలన్నీ. వెరస్ హెర్బల్ లైఫ్ బిజినెస్ ఆపర్చునిటీ పీపుల్ జీవితాలు మార్చడానికి హెల్పింగ్ పీపుల్ విత్ గుడ్ న్యూట్రిషన్. సో, మంచి ఒక ఉద్దేశంతో అందరూ బావుండాలని ఒక కంపెనీ ఫౌండర్ విజనరీ అనమాట. లాంగ్ డిస్టెన్స్‌లో ఆలోచించి ఎంతో మందికి ఆరోగ్యపరంగా, ఆదాయం పరంగా ఉపయోగపడేలాగా ఈ కంపెనీ డిజైన్ చేయటం జరిగిద్ది. హెర్బల్ లైఫ్ ఈజ్ నంబర్ 1 బ్రాండ్ ఇన్ వరల్డ్ వైడ్. అంటే ప్రపంచంలో ఎందుకు ది బెస్ట్ అంటే ఒకటి వన్ అండ్ ఓన్లీ న్యూట్రిషన్ కంపెనీ 94+ కంట్రీస్‌లో ఉంది. ఓకే. అన్ని కంట్రీస్‌లో ఈ న్యూట్రిషన్ కామన్‌గా దొరుకుతుంది. అండ్ గ్లోబల్లీ 45 ఇయర్స్ అవుతుంది. నిన్న మొన్న వచ్చిన కంపెనీ కాదండి. మేము పుట్టక ముందు పుట్టిన కంపెనీ అని చెప్తారు. 4 సెంచరీస్, 4 డెకేడ్స్ అయిపోయినాయన్నమాట. 4 డెకేడ్స్ అయిపోయినాయి. 40 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. అండ్ దీంట్లో 300 డాక్టర్స్ అండ్ 50 పీహెచ్‌డీ సైంటిస్ట్ దీంట్లో వర్క్ చేస్తున్నారు బిహైండ్ ద ప్రొడక్ట్స్ అండ్ 300 క్రోర్స్ ఆఫ్ డాలర్స్ ఇన్‌కమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేశారు. చాలా హ్యూజ్ కంపెనీ. మీరు అండ్ సైన్స్ బేస్డ్ ప్రొడక్ట్స్‌లో ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్స్‌కి ట్రైనింగ్ అవుతారు. సో, మీకు బ్యాక్‌గ్రౌండ్‌తో సంబంధం లేదు. కానీ ఇక్కడికొచ్చి మోర్ అండ్ మోర్ ట్రైనింగ్స్ తీసుకోవటం, ఎక్కువ నేర్చుకుంటూ తిరిగి అందరికీ నేర్పించడం జరుగుతుంది. ఇది ఒక 10 సార్లు వింటే మీరైనా చెప్పేయగలుగుతారు. లైక్ కంపెనీ ఎంత పెద్దది, ఎన్ని ఇయర్స్ నుండి ఉంది, ఎన్ని దేశాల్లో వ్యాపించింది, అండ్ ఎంత టర్నోవర్ జరుగుతుంది. 5.4 మిలియన్ షేక్స్ ఎవ్రీ సింగిల్ డే కన్జ్యూమ్ చేస్తారు. వాట్ ఈస్ షేక్? ఇదొక మీల్ రీప్లేస్‌మెంట్ ఫుడ్. న్యూట్రిషన్ పౌష్టికాహారం. ఇది ప్రతి ఒక్క మనిషికి నిత్యావసరం అనమాట. ప్రైమరీ ఫుడ్. అండ్ గ్లోబల్లీ 8.8 బిలియన్ టర్నోవర్ జరుగుతుంది. పబ్లిక్‌లీ ట్రేడెడ్ 2022 సెన్సస్ ప్రకారం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? 20 25కొచ్చేసాం. అంటే ఆల్మోస్ట్ 9 బిలియన్ క్రాస్ అయిపోయింది. సోషల్లీ రెస్పాన్సిబుల్, గుడ్ న్యూట్రిషన్, పౌష్టికాహారం అందరికీ సజెస్ట్ చేస్తూ మంచి జీవితాలు, మంచి ఆరోగ్యం, మంచి రిజల్ట్స్ ఇలాంటి రిజల్ట్స్ మీరు వినాలంటే కమ్యూనిటీలో రోజు 8 గంటలకి వస్తే మీకు మన కమ్యూనిటీలో నంబర్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ డిఫరెంట్ స్టోరీస్ వినటం జరుగుతుంది. అయితే హెల్త్ పరంగా చెప్తున్నారంటే అసలు మేమొచ్చింది ఇన్‌కమ్ పరంగా. మీ గోల్స్‌లో వీటిలో ఏదైనా అయ్యుంటే గనక. సో, కంపెనీ ది బెస్ట్ ఉంది. న్యూట్రిషన్ అందరికి అవసరం ఉంది. సో, ఇప్పుడు మన గోల్స్ మీరెందుకొచ్చారు చూసుకోండి. మీరు ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ చేయడం కోసం వచ్చారా? అంటే ఆఫ్‌కోర్స్ లేడీస్ ఖాళీగా అయితే ఉండరు. ఏదో ఒకటి ఆహ్, టైలరింగ్ అనో, సేల్స్ అనో, ఆన్‌లైన్ అనో ఏదో ఒకటి ఇంటి చుట్టుపక్కల ఏదో ఒకటి స్టిచింగ్ అనో, బ్యూటీ పార్లర్‌నో ఏదో ఒకటి మనకొచ్చింది నేర్చుకోవాలి, చేయాలి. లేకపోతే వంటలు చేయడమో, యూట్యూబ్ చేయడమో, ఇట్లా ఏదో ఒకటి చేయాలని చూస్తాం. అంటే ఫ్రీ టైమ్‌ని ఎక్స్‌ట్రా మనీ వచ్చేలాగా ఎలా ఉపయోగించుకోవాలి? మీ దగ్గర ఫ్రీ టైమ్ ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. స్టూడెంట్ దగ్గర ఫ్రీ టైమ్ ఉంటుంది. వర్కింగ్ దగ్గర ఆ టైమ్ అనేది మన మైండ్ సెట్‌లో ఉంటుంది. కొంత ఫ్రీ టైమ్ మనం తీసుకుందాం. మీ దగ్గర ఫ్రీ టైమ్ ఉంది. మీ ఓన్ షెడ్యూల్‌లో మీకు నచ్చిన టైంలో పని చేసుకోవాలి. మీరు ఎక్కడుంటే అక్కడ, ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో. మీకు తెలుసా ఈ కాల్‌లో దగ్గర దగ్గర ఒక 40, 50 ఊర్ల నుండి కనెక్ట్ అయ్యి ఉంటారు. 150 పీపుల్. ఖచ్చితంగా అందరూ డిఫరెంట్ టౌన్స్ నుండి, డిఫరెంట్ సిటీస్ నుండి ఈరోజు ప్రపంచం ఎంత చిన్నదయిందంటే మన ఫోన్‌లోకే అంత ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అండ్ మనం చేసిన పనికి గుర్తింపు ఉండదు. విడిగా మీరు ఇంట్లో గాని, బయట గాని, జాబ్‌లో గాని ఎక్కడైనా చేయండి. ఎంత కష్టపడినేంటి చేశామా, నీకు పే చేశాము. ఇంక ఇంట్లో హౌస్ వైఫ్‌కైతే అస్సలు గుర్తింపు ఉండదు. మీరు ఎంత పనన్నా చేయండి. దానికి రెస్ట్ ఉండదు, గుర్తింపు ఉండదు. ఇంకా ఆన్ టాప్ మనకి ఏదోటి పేర్లు పెడతారు. అండ్ పర్స్యూట్ ఫ్యామిలీ. ఇందులో ఏంటంటే బిజినెస్ అందరూ కలిసి చేయొచ్చు. అంటే గ్రాండ్ డాటర్, మదరు, గ్రాండ్ మదరు అట్లా ముగ్గురు 3 జనరేషన్స్ కలిసి చేసుకోగలిగేది. అంటే బ్రదర్, సిస్టర్ కలిసి, ఫాదర్, డాటర్ అట్లా ఒక ఫ్యామిలీ బిజినెస్ అనమాట. ఫుల్ టైము చేసుకోవచ్చు, పార్ట్ టైము చేసుకోవచ్చు. చాలా మినిమమ్ స్టార్టప్‌తో స్టార్ట్ చేయొచ్చనమాట. ఇది ఆపర్చునిటీ. మీ గోల్స్‌లో వీటిలో ఏ గోల్ అయినా ఉంది అనుకుంటే గనక మీరు కరెక్ట్ ప్లేస్‌లో కూర్చున్నారు. చివరి వరకు డిస్టర్బ్ అవ్వద్దు. అడ్రెసింగ్ గ్లోబల్ మెగా ట్రెండ్స్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో చూడండి. ఒబెసిటీ లెవెల్ తగ్గుతుందా? పెరుగుతుందా? మాల్ న్యూట్రిషన్ తగ్గుతుందా? పెరుగుతుందా? బయట ఒబెసిటీ లెవెల్ ఇంతకుముందు ఇంత ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు చూసుకుంటే గనక మన కంటి ముందు ప్రతి 10లో ఒక నలుగురు లావుగానో, పెద్ద పొట్టలేసుకొని, లేకపోతే వాళ్ళసలు లావని ఫీల్ అవ్వకుండా అట్లా ఉన్నాం. అందరం ఒక టైంలో అలానే ఉన్నాం. ఒక 5 కిలోలు ఎక్స్‌ట్రా ఉన్నా గాని ఓవర్ వెయిట్ అనే అంటారు. అలాంటిది 20, 30, 40 కిలోలు ఒబెసిటీ పెరిగిపోతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే గనక.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హెల్తీ ఏజింగ్. ఒకప్పుడు ఆహ్, లైక్ 70 ఇయర్స్‌కి లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ. ఇప్పుడు 30, 40, 50కే ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలియట్లేదు. అంటే ఏజింగ్ పాపులేషన్ పెరిగిపోయింది. లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ తగ్గిపోయింది. అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఓన్‌గా వర్క్ చేసుకోవాలని అందరికీ ఐడియా ఉంది. అంటే ఒకళ్ళ కింద జాబ్ నచ్చదు. బాసిజం నచ్చదు. ఆహ్, అండ్ గ్రోత్ ఉండదని చెప్పేసి ఇండిపెండెంట్‌గా ఏదో ఒక సొంత వ్యాపారాలు చేసుకోవాలని చూసేవాళ్ళు ఎక్కువ మందున్నారు. ఇప్పుడున్న యంగ్‌స్టర్స్ అందరూ ఇండిపెండెంట్ బిజినెసెస్ కోసం చూస్తున్నారు. దీన్ని బిజినెస్ ఓనర్‌ని ఎంటర్‌ప్రెన్యూర్ అంటారనమాట. సో, హ్యాండ్ డౌన్ చేయరా సార్? చేశాను. నెక్స్ట్ మీకు అయితే వెల్‌నెస్ కోచ్ దీని యొక్క టైటిల్ పేరు సూపర్విజన్ ఆర్ వెల్‌నెస్ కోచ్ అంటారు. వెల్‌నెస్ కోచ్‌గా మీరు చేయాల్సిన రోల్ ఏంటి అని చూసుకుంటే గనక మేజర్‌గా దీని గురించి తెలుసుకుంటే చాలు. మన బాడీ గురించి, మన బాడీకి ఎలాంటి ఫుడ్ కావాలి? వాట్ అవర్ బాడీ నీడ్స్? కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి? పిండి పదార్థాలు ఎలాంటివి తీసుకోవాలి? ప్రోటీన్స్ అంటే ఏంటి? ఫ్యాట్ అంటే ఏంటి? ఇదంతా మీరు ఒక 3 మంత్స్ ఒక 90 డేస్ మన వెల్‌నెస్ క్లాసెస్‌లో ఉంటే ఎవ్రీడే ఒక్కొక్క టాపిక్ మీద డీటెయిల్డ్‌గా క్లాసెస్ జరుగుతాయి. మేబీ చిన్నప్పుడు స్కూల్‌లో నేర్చుకున్నా, నేర్చుకోకపోయినా ఇక్కడనేది ఇవి కొంచెం ప్రాక్టికల్‌గా మన ఫుడ్ ప్లేట్ ఎలా ఉండాలి నేర్చుకొని, దీన్ని ఎక్కువ మందికి నేర్పించగలిగితే చాలు. అదే మన మెయిన్ వర్క్ ఇక్కడ. అండ్ హెర్బల్ లైఫ్ ఈస్ నంబర్ 1 బ్రాండ్ అండ్ నంబర్ 1 లైఫ్ స్టైల్ న్యూట్రిషన్. నో డౌట్. హెల్తీ వెయిట్‌లో ఉండాలి అనుకున్నా న్యూట్రిషన్ కావాలి. వెల్‌నెస్ అంటే ఫిజికల్లీ, మెంటల్లీ, సోషల్లీ అంటే ఆహ్, సర్ ప్లీజ్ డౌన్ యువర్ హ్యాండ్. ఇట్స్ లిటిల్ డిస్టర్బెన్స్. థాంక్ యూ. అండ్ వెల్‌నెస్ సోషల్లీ వెల్ బీయింగ్‌గా ఉండాలి. ఎనర్జైజ్డ్‌గా ఉండాలి. గుడ్ డైజెషన్ ఉండాలి. గుడ్ స్కిన్ ఉండాలి. గుడ్ హెయిర్ ఉండాలి. వెల్ బీయింగ్ అంటే అన్నీ బావుండటాన్ని వెల్‌నెస్ అంటారనమాట. నాట్ ఓన్లీ జస్ట్ వెయిట్ ఐడియల్ వెయిట్‌లో ఉన్నాను. కానీ ఎప్పుడు క్రాంకీగా అంటే ఎప్పుడు మూడ్ ఆఫ్‌గా ఉంటాము అంటే గనుక అది వెల్‌నెస్ కాదు. ఇల్‌నెస్సే. ఖచ్చితంగా ఇల్‌నెస్. మెంటల్ ఇల్‌నెస్ అనొచ్చు. అండ్ యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే ఏంటంటే ఫిజికల్లీ ఫిట్‌గా ఉండాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ న్యూట్రిషన్ చాలా అవసరం అనమాట. ఆపర్చునిటీ ఎవరెవరికి తీసుకోవచ్చు. సో, మీ ఏజ్‌తో సంబంధం లేని చెప్పినట్టు 18 ఇయర్స్ అబోవ్ ఉంటే సరిపోతుంది. మీ ప్రొఫెషనల్ బ్యాక్‌గ్రౌండ్‌తో సంబంధం లేదు. మీరు చదువుకున్నారా? చదువుకోలేదా? మీరు సెకండ్ క్లాసా? డబుల్ పీజీ చేసారా? డజంట్ మ్యాటర్. మీ ఎక్స్‌పీరియన్స్ మీకు న్యూట్రిషన్ మీద అనుభవం ఉంది. అసలు న్యూట్రిషన్ అనే పదం తెలీదు. వెల్‌నెస్ అనే పదం తెలీదు. పౌష్టికాహారాల గురించి ఐడియా లేదు. పర్లేదు. ఇక్కడికొస్తే అన్నీ నేర్చుకోవచ్చు. నేర్పించడానికి రెడీగా ఉన్నాం. మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉంటే. ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే రెడీ టు లెర్న్. పీపుల్‌కి హెల్ప్ చేయాలి. గ్రేట్ యాటిట్యూడ్ ఉండాలి. సో, హెల్పింగ్ అంటే నాకు అంత హెల్ప్ నేచర్ లేదని అనుకోవటం లేదు. ఇప్పుడు మన కళ్ళ ముందు ఎవరైనా పడిపోతుంటే డెఫినైట్‌లీ మనం ఆటోమేటిక్‌గా ఎళ్లి హెల్ప్ చేస్తాం. ఏదైనా సైకిల్ చైన్ పడినా, ఎవరైనా చున్నీ పడిపోతున్నా, కార్ డోర్ ఏసుకోపోయినా, లైట్స్ ఆఫ్ చేసుకోకపోయినా ఎదురెళ్లి చెప్తాం. వాళ్ళెవరో తెలియపోయినా గానీ మనం వెళ్లి హెల్ప్ చేయాలని చూస్తాం. సో, ఇన్‌బిల్ట్ ప్రతి మనిషిలో హెల్పింగ్ నేచర్ ఉంటుంది. కాకపోతే దీంట్లో ఉండే హెల్ప్ వేరనమాట. ఒక మాట సహాయమే చేస్తున్నాము. కానీ జీవితాలు మారుతున్నాయి. ఎగ్జాంపుల్ ఇలా చూసుకుంటే కనుక నేను పర్సనల్లీ 22 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను. మంచి రిజల్ట్ తీసుకున్నాను. నేను 28 ఇయర్స్ అప్పుడొచ్చాను. సో, ఈ కమ్యూనిటీలోకి నా ఎనర్జీ లెవెల్స్ బూస్ట్ అయినాయి. ఇట్లా మా టెస్టిమోనియల్స్ ఇలా వందల టెస్టిమోనియల్స్ డైలీ 8:00 క్లాసెస్‌లో చూడొచ్చు. అడ్వాంటేజెస్ ఆఫ్ హెర్బల్ లైఫ్ బిజినెస్ ఆపర్చునిటీ. ఇప్పుడు దాకా మనం బ్యాక్‌గ్రౌండ్ చూసాము. ఇప్పుడు ఏంటి అసల దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి చూద్దాం ఈ ఆపర్చునిటీ వల్ల. ఒకటి స్కేలబుల్. మనం ఎంత పని చేసుకుంటే మీరు 5,000 కోసం వచ్చారా? 50,000 కోసం వచ్చారా? 5,00,000 కోసం వచ్చారా? మీరు ఎంత అనుకుంటే అంత వర్క్ చేసుకోవచ్చు. అంత ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చు. ఫ్లెక్సిబుల్. ఇట్ ఫిట్స్ టు యువర్ లైఫ్. మీ లైఫ్‌లో మీ చుట్టుపక్కల మనుషులుండరా? మనకి జనాభా లోటే లేదండి. ఎక్కడికెళ్ళినా జనాభా ఉంటారు. నోన్ పీపుల్, అన్‌నోన్ పీపుల్ ఉంటారు. సో, మన ఓన్ షెడ్యూల్‌లో మనం ప్యాషనేట్‌గా ఈ కంపెనీ బేసిక్ ఫిలాసఫీ ఉంటది. యూజ్, వేర్, టాక్. యూజ్ ద ప్రొడక్ట్, వేర్ ద బ్రాండ్ అండ్ టాక్ టు పీపుల్. ఇవి ఫాలో అవుతూ ఇప్పుడు నాకైతే ప్రొడక్ట్ కన్జంప్షన్ చేసేవాళ్ళు 10+ అదర్ కంట్రీస్‌లో ఉన్నారండి. డిఫరెంట్ కంట్రీస్‌లో. ఈ 9 ఇయర్స్‌లో ఆల్‌మోస్ట్ ఒక 50+ క్లయింట్స్ అదర్ కంట్రీస్‌లో ఆర్డర్ చేసుకున్నారు ప్రొడక్ట్స్. అంటే గ్లోబల్లీ ఉంది. నేనిక్కడ ఇండియా నుండి వాళ్ళకి పంపించలేదు. ఆ దేశాల్లో వాళ్ళకి ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి, నేను త్రూ ఫోన్ ఒక వర్డ్ ఆఫ్ మౌత్ హెల్ప్ చేశాను. సర్వీస్ ఇచ్చాము. వాళ్ళ కంట్రీలో వాళ్ళ ప్రొడక్ట్స్ కొనుక్కున్నారు. ఆ బ్యాలెన్స్ కమిషన్స్ మనకి చెక్ రూపంలో ఇన్‌కమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ హెర్బల్ లైఫ్ ఆపర్చునిటీ ఈస్ సపోర్టింగ్ న్యూ స్కిల్స్ నేర్చుకోవాలి. మాట్లాడటం, నాకు మాట్లాడటం రాదండి, నాకిష్టం లేదు అంటే కాదు. ప్రతి ఒక్కళ్ళకి ఏం కావాలి? హ్యాపీగా ఉండటానికి హెల్త్ కావాలి, ఇన్‌కమ్ కావాలి, మంచి ఒక కమ్యూనిటీ కావాలి. ఆహ్, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఫారిన్ కంట్రీస్ కావాలి, మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. ఇట్లా ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. కాకపోతే మనకు అవకాశాలు లేవు కాబట్టి ఆ డ్రీమ్స్ అన్ని చంపేసుకుంటారు. వేరేస్ ఇక్కడికొచ్చాక మీ డ్రీమ్ బుక్ రెడీ చేసుకోవచ్చు. మీకు లైఫ్‌లో కావాల్సిన అన్నీ తీరుతాయన్నమాట ఇందులోకొచ్చాక. దానికప్పుడు మనకు డ్రీమ్స్ ఉన్నాయి. గట్టిగా మీ పర్పస్ ఉంది. నేను లైఫ్‌లో ఏదో ఒకటి సాధించాలి అనుకుంటే, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఇది కరెక్ట్ ప్లాట్‌ఫార్మ్. అయితే అలా మీ దగ్గర బలమైన కోరికలున్నప్పుడు మీరు కొన్ని సాక్రిఫైసెస్ అంటే కొన్ని స్కిల్స్
కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే న్యూట్రిషన్ అంటే ఏంటి? ప్రోటీన్ అంటే ఏంటి? పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఎలా డ్రెసప్ అవ్వాలి? ఎలా మాట్లాడాలి? ఎలా ప్రెజెంటేషన్స్ ఇవ్వాలి? ఎలా ఎదుటి వాళ్ళకి నచ్చేలాగా మనం మాట్లాడాలి? ఇట్లా మనం కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలి. దానికి కావాల్సిన సపోర్ట్ మిమ్మల్ని ఇన్వైట్ చేసిన కోచ్ మీకు ప్రతిదీ నేర్పిస్తారు. థట్ ఈస్ కాల్డ్ సపోర్టివ్ కమ్యూనిటీ. మిమ్మల్ని ఇన్వైట్ చేసిన ఫ్రెండ్ ఆర్ రిలేటివ్ ఆర్ అన్నోన్ పర్సన్ వాళ్ళు మిమ్మల్ని కోచ్ అంటారు. యాస్ ఎ వెల్‌నెస్ కోచ్ మీకు సపోర్ట్‌గా ఉండి వాళ్ళు మీకు ప్రతిదీ నేర్పిస్తారనమాట. ఎలా బిహేవ్ చేయాలి? ఎలా చేయకూడదు? ఏం నేర్చుకుంటే తొందరగా ముందుకెళ్తారు. వాళ్ళు చెప్పింది ఫాలో అయితే సరిపోతుంది. మీనింగ్‌ఫుల్. మీ లైఫ్‌కి ఒక అర్థం ఉంటుంది. ఇన్నాళ్ళు మనం బతుకుతున్నాం, తింటున్నాం, ఉన్నాం, వెళ్ళాం అన్నట్లు కాకుండా ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే నా వల్ల నేను కరెక్ట్‌గా మారటం వల్ల నా చుట్టూ 10 మంది బావుంటారు. 10 మంది కమ్యూనిటీకి హెల్ప్ అవుతుంది. హెల్త్ పరంగా, ఇన్‌కమ్ పరంగా. సో, మనం జీవించే లైఫ్‌కి ఒక మీనింగ్ దొరుకుతుంది. అట్ ద సేమ్ టైమ్ మనం చేసే ప్రతి చిన్నదానికి రివార్డ్ అండ్ రికగ్నైజేషన్ గుర్తింపు, అప్రిషియేషన్స్ అంటే కంగ్రాచ్యులేషన్స్ చెప్తారు. మీరు కేజీ బరువు తగ్గిన అప్రిషియేషన్, మీకొక క్లయింట్ వచ్చిన అప్రిషియేషన్, మీరు ఒక రూ. 1000 సంపాదించిన అప్రిషియేషన్. మామూలుగా మీరేమన్నా సంపాదిస్తే మీరొక్కళ్ళే హ్యాపీ ఫీల్ అవుతారు. ఎవరు నీకొస్తే నాకేంటి అన్నట్లు ఉండదు. కానీ ఈ కమ్యూనిటీలో కాల్‌లో ఉన్న 1000 మంది మీకు కంగ్రాచ్యులేషన్స్ చెప్తారు. మీరు మీ కస్టమర్‌కి మీకొచ్చి మీకు ప్రాఫిట్ వచ్చినా గాని. సో, అలాంటి రివార్డ్స్ అండ్ సపోర్టింగ్ కమ్యూనిటీ ఇక్కడుంటుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇన్‌కమ్ 2 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ ఉంటాయి. ఒకటి హెల్పింగ్ పీపుల్, ఇంకొకటి బిల్డింగ్ టీమ్. నేను కస్టమర్స్ వరకు హెల్ప్ చేసుకుంటాను అంటే గనుక జాబ్ ఇన్‌కమ్ లాగొస్తుంది. అంటే 30,000, 40,000 మహా అయితే 50,000 హైయెస్ట్ కస్టమర్స్ మీద బాగా కష్టపడితే. ఒక కోచ్ మినిమమ్ 50-100 కస్టమర్స్ వరకే టైమ్ ఇవ్వగలుగుతారు ఒక నెలలో. సో, కానీ బయట పాపులేషన్‌లో ఈ న్యూట్రిషన్ ఎక్కువ మందికి అవసరం ఉంది. ప్రతి మనిషికి అవసరం ఉంది కాబట్టి, అలా అని ప్రతి ఒక్కళ్ళు తీసుకోరు. 10 మందిలో ఇద్దరు రేషియో. ఎనీ నెట్వర్క్ మార్కెటింగ్ నంబర్ గేమ్. ఎవ్రీ 10 పీపుల్ చెప్తే ఇద్దరు ఓకే చెప్తారు. సో, ఈ ప్రాసెస్‌లో మీలాగా కోచెస్‌ని రెడీ చేసుకుంటే, మీరు నేర్చుకొని ఒక 3 మంత్స్‌లో మీరు మీ కింద కోచెస్‌ని రెడీ చేస్తే ఒక టీమ్ రెడీ అవుతుంది. మల్టిపుల్ అవుతుంది. ఎప్పుడైతే టీమ్‌కి రెడీ నేర్పిస్తారో దేర్ యూ గెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్. హెర్బల్ లైఫ్‌లో 5 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్, 8 టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. పని ఒకటే హెల్పింగ్ పీపుల్ విత్ గుడ్ న్యూట్రిషన్. ఎవ్రీ టైమ్ ఐ రిపీట్ వర్క్ సేమ్. హెల్పింగ్ పీపుల్ విత్ గుడ్ న్యూట్రిషన్. కాకపోతే మీరు ఓన్లీ కస్టమర్స్‌కి హెల్ప్ చేస్తే కొంత ఇన్‌కమే వస్తుంది. కానీ మీకు టీమ్ రిక్రూటింగ్ చేసుకొని, మీ టీమ్‌ని బిల్డ్ చేసుకొని, మీ కోచెస్ ఎలా వస్తారంటే కస్టమర్ నుండే 70% కోచ్. నేను కోచ్‌గా కన్వర్ట్ అయ్యాను. నాకు నచ్చింది ఈ ప్రొడక్ట్ నాకు లైఫ్ లాంగ్ కావాలి. నేను బడ్జెటైజ్ చేసుకోవాలి. ప్లస్ నేను నా ఫ్యామిలీ మొత్తానికి న్యూట్రిషన్ ఇవ్వాలంటే నాకు ఇంకొంచెం ఎక్కువ ప్రొడక్ట్స్ అవసరమవుతాయి. సో, నేను ఎక్కువ మందికి దీన్ని గురించి నేర్పించాలి. ఇది ఈ కాన్సెప్ట్‌తో హౌ ఐ స్టార్టెడ్. సో, ఎట్ ద సేమ్ టైమ్ మీరు కూడా ఫస్ట్ మీరు ట్రై చేయండి. మీరు గెట్ రిజల్ట్స్. మీ రిజల్ట్స్‌ని మీ స్టోరీ లాగా ప్యాక్ చేయండి. మీ స్టోరీని ఎక్కువ మందికి చెప్పండి. ఈ చెప్పే ప్రాసెస్‌లో మీకు కనెక్ట్ అయ్యి మీలాంటి లైక్ మైండెడ్ పీపుల్ వచ్చేసి మీకు కోచెస్‌గా నేను గూడా ఇలా నేర్చుకుంటాను. నేను గూడా ఇలా కోచ్ అవుతానని చెప్పేసి మీకు టీమ్ రెడీ అవుతారు. ఈ టీమ్‌కి మళ్ళీ మీరు అదే పేషెన్సీ‌గా ప్రతిదీ నేర్చుకోవాలి. మీరు 3 నెలలు ఎలా నేర్చుకున్నారో, అదే పనిని మీరు మీ కోచెస్‌కి నేర్పిస్తే, 1 కస్టమర్ ఈజ్ ఈక్వల్ టు 10,000 వర్త్ ఆఫ్ మార్కెటింగ్ అనమాట. ఒక్క కస్టమర్‌కి మంచి రిజల్ట్ ఇస్తే వాళ్ళు మౌత్ పబ్లిసిటీ. సో, పలానా కోచ్ దగ్గర నేను ఇంత మంచి రిజల్ట్ తీసుకున్నానని మీకు మౌత్ పబ్లిసిటీ చేస్తారు. సో, వాళ్ళు ఖచ్చితంగా ఒక 10 రిఫరల్స్ అన్నా ఇస్తారు. 10 రిఫరల్స్ అంటే ఒక్కొక్క రిఫరల్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ₹1,00,00,000 వర్త్. ఆ రిఫరల్ నుండి బిజినెస్ ఎక్కడి నుండి ఎక్కడికెళ్ళిపోతుందో తెలీదు. ఐ జస్ట్ ఎగ్జాంపుల్ నాకివాళ మార్నింగ్ ఒక కాలొచ్చింది. నేనిప్పుడు 9 ఇయర్స్ బ్యాక్ ఒక హైదరాబాద్‌లో ఒక కపుల్‌కి ఇన్‌ఫెర్టిలిటీ ప్రాబ్లమ్. వాళ్ళకి 7 ఇయర్స్ పిల్లలు లేరు. పిల్లలు పుట్టారు. వాళ్ళక్కడి నుండి వైజాగ్‌లో ఒక కపుల్‌కి వాళ్ళ ఫ్రెండ్స్‌కి హెల్ప్ చేశారు. వాళ్ళక్కడి నుండి విజయవాడ ఫ్రెండ్స్‌కి హెల్ప్ చేశారు. వాళ్ళక్కడి నుండి ఇలా నాకు ఇవాళ సెవెంత్ లైన్ రిఫరల్స్ వచ్చినియి. వాళ్ళు అట్లా ఈ 9 ఇయర్స్‌లో ఇయర్‌కి ఒక్కొక్కళ్ళని హెల్ప్ చేసుకున్నా. సో, ఎక్కడి నుండి ఎక్కడ చైన్ నేను మార్నింగ్ జస్ట్ థింక్ చేస్తే ఐ థింక్ యాహ్! సెవెంత్ లైన్ రిఫరల్స్ అది. సో, నేనెవరికో ఫ్రెండ్‌కి చెప్పడం, ఆ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్‌కి చెప్పడం, వాళ్ళు వైజాగ్ ఫ్రెండ్స్‌కి చెప్పడం, వాళ్ళు విజయవాడ ఫ్రెండ్స్‌కి చెప్పడం. అట్లా సో, మార్కెటింగ్ అనేది అంత స్పీడ్‌గా, అంత వర్త్ ఉంటుందనమాట. ఒక పర్సన్‌కి రిజల్ట్ ఇస్తే ఎందుకంటే కిడ్స్ పుట్టకపోవడం అనేది బయట చాలా ఆఫ్‌కోర్స్ మెడికల్ క్లెయిమ్ ఏంటంటే మనం న్యూట్రిషన్ ఇస్తున్నాం. మెడిసిన్ కాదు. న్యూట్రిషన్‌తో పాటు వాళ్ళ అలవాట్లు మార్చుకోవడం వల్ల ఇలాంటి రిజల్ట్స్ ఉంటాయన్నమాట. రైట్. నేనిప్పుడే చెప్పాను. హెర్బల్ లైఫ్ ఎందుకు ఇంత ప్యాషనేట్‌గా, ఇంత ఆహ్, కమిటెడ్‌గా, ఇంత ఇష్టంగా చేస్తారు అంటే బికాజ్ వర్క్ ఒకటే, ఇన్‌కమ్స్ 5. 5 ఇన్‌కమ్స్ కాకుండా ఇంకో 3 బెనిఫిట్స్ ఉన్నాయి నేను చెప్తాను. 5 ఇన్‌కమ్స్‌లో ఫస్ట్ రాయల్టీ ఇన్‌కమ్ సారీ రీటైల్ ఇన్‌కమ్ అంటే మనం చేతిలో ప్రొడక్ట్ మీరు పెట్టుకున్నారు. అండ్ వెరీ గుడ్ న్యూస్ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ జీఎస్టీ ప్రైసెస్ తగ్గించినియి. మన హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ మీద ఇంతకుముందు 18% జీఎస్టీ ఉండేది. ఇప్పుడు 13% జీఎస్టీ తగ్గడం వల్ల ఓన్లీ 5% జీఎస్టీతో ప్రొడక్ట్స్ ఆల్‌మోస్ట్ 10% డౌన్ అయింది. అంటే చాలా లో కాస్ట్‌కి మీరు తొందరగా హై డిస్కౌంట్స్‌కెళ్ళిపోవచ్చు. లో ఇన్వెస్ట్‌మెంట్‌తో.
అండ్ దీంట్లో ఫస్ట్ ఇన్‌కమ్ వచ్చేసి రీటైల్ ఇన్‌కమ్. మీరు కొనుక్కున్నారు. మీ దగ్గరున్న ప్రొడక్ట్స్‌ని మీరు ఎవరికైనా ఎంఆర్‌పీ చేస్తే రీటైల్ ప్రాఫిట్ ఒస్తుంది. హోల్‌సేల్ ప్రాఫిట్ లైక్ మీరు ఒక హై డిస్కౌంట్‌లో ఉన్నారు. నెక్స్ట్ డిస్కౌంట్‌లో మీరు మీ కోచ్ ఉన్నారు. అండ్ వాళ్ళకి కొంత ప్రాఫిట్ ఎళ్తుంది. మీకు కొంత ప్రాఫిట్ ఎళ్తుంది. దట్ ఈస్ కాల్డ్ హోల్‌సేల్ ప్రాఫిట్. అండ్ నెక్స్ట్ రాయల్టీ, బోనస్ అండ్ యాన్యుయల్ బోనస్ 3 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ ఉంటాయి. రైట్? ఇవి కాకుండా మీకు న్యూట్రిషన్ క్లబ్ ఇన్‌కమ్ ఉంటుంది. ఇవి కాకుండా మీకు ట్రైనింగ్స్‌లో రికగ్నైజేషన్స్ అండ్ రివార్డ్స్ ఉంటాయి. మీరు బాగా చేస్తే మీకు స్టేజ్ మీద పూలు వేసి, షీల్డ్స్ ఇచ్చి, అందరూ చప్పట్లు కొట్టి చాలా గ్రాండ్ సాటిస్ఫాక్షన్ రివార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్ ఉంటాయి. కంపెనీ నుండి గిఫ్ట్స్ ఉంటాయి. అండ్ ఇవి కాకుండా వెకేషన్స్ ఉంటాయి. సో, దీస్ ఆర్ ద 8 బెనిఫిట్స్ మీకు హెర్బలైఫ్‌తో వస్తుంది. ఒక్కసారి ఒక క్లయింట్‌కి మీరెళ్లి జస్ట్ ఈ న్యూట్రిషన్ పలానా ఉంది. సో అండ్ సో మీరు వెయిట్ లాస్ అవ్వాలా, వెయిట్ గెయిన్ అవ్వాలా, మా దగ్గర హెల్తీ న్యూట్రిషన్ ఉంది, హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఉంది. ఈ ఒక్క ఇన్విటేషన్ ఇవ్వటం వల్ల మీరు ఇన్ని రకాల బెనిఫిట్స్ తీసుకోవచ్చు.